తను నాతో పాటు బ్రహ్మచారి మఠంలో చేరాలని తిరుగుతుంది. ఏంటి రామ్, మన ఫేక్ లవ్ స్టోరీ మీ మమ్మీ డాడీ నమ్మేశారా? ఫేక్ లవ్ స్టోరీ ఏంది? రామ్ కేమో వేదాలు పురాణాలు సన్యాసం ఇష్టం, వాళ్ళ డాడ్ కేమో పెళ్లి పిల్లలు కాపురం కుటుంబం ఇష్టం. సో సో ఫేక్ లవ్ స్టోరీ అల్లి చెప్పించా, తన డాడీ నమ్మేశాడు. ఏరా రామ్? రామ్ గారు మస్తు ప్లాన్ వేసిన రో. అవును, చెత్త. మరి ఇలా డాడీ నమ్మేస్తే నెక్స్ట్ మీ పెళ్లి చేసేస్తారుగా? పెళ్లికి ముందు నేను యుఎస్ జంప్. ఒక నెల తర్వాత ఫోన్ చేసి సారీ అంకుల్, నాకు ఎన్ఆర్ఐ తగిలాడు, పెళ్లి క్యాన్సిల్ చెప్తా. తర్వాత వీడు ఆశ్చర్య నన్ను అన్యాయం చేసింది నాన్నగారు. నేను వీళ్ళల్లో కలిసిపోవాలనుకుంటున్నాను అంటాడు. అంతేగా మన ప్లాన్. రే బ్రో రామ్గా, భక్తి ఛానల్ గాడు నీకే ఎన్ని ప్లాన్స్ ఉంటే FTV గాడిని నాకెన్ని ప్లాన్స్ ఉండాలి. బాయ్ ఆశ్చర్య. బాయ్ బేబీ. వాడు సన్యాసం పిచ్చినయ్య. డాడీ, నో బీర్ ఫ్యాక్టరీయా? మేమేమో అన్న ఎన్టీఆర్ లాగా 14 మంది పిల్లలు ప్లాన్ చేస్తే వాడు అన్న హజార్ లాగా అవుతానంటాడా? చూపిస్తా, ఈ అభి పవర్ చూపిస్తా. ఒరే రామ్, షాక్ ఇస్తున్నాను, తీసుకోరా. చమక చమక చ. ఆల్ ట్రావెల్స్ అవైలబుల్. చెప్పండి, మీకు 1 డే ట్రావెల్ కావాలా, డే నైట్ ట్రావెల్ కావాలా, 7 days ట్రావెల్ కావాలా, ఏ ట్రావెల్ కావాలి? ఏం లేదు బ్రో, ఆ. బ్రహ్మచారి మఠంలో బ్రన్యాసం తీసుకోవాలని ఒకడు బ్రిచ్చల విడిగా ప్రయత్నిస్తున్నాడు. 25 ఏళ్ల వయసులో సన్నీ లియోన్ కావాలని అడగాలి గాని సన్యాసం ఏంటి? డైవర్షన్ ఆంటీ లాగా అతన్ని డైవర్ట్ చేసి అమ్మాయిలతో ట్రావెల్ అయ్యేలా చూడాలి. చమ్మక చమ్మక చ. ఆ. శృతి ట్రావెల్, కావేరి ట్రావెల్, రమే ట్రావెల్, ఇద్దరు దేకో. అవును, ఇంతకీ ట్రావెలర్ ఎవరు? మనమే. పటాయిగా పర్మనెంట్ కస్టమర్ లా ఉన్నావు. ఆ. బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. వీడేంటి ఇంతమంది అమ్మాయిల్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు? అమ్మాయిరా, ఆ జమ్మక్ చంద్ర ట్రావెల్స్ నెంబర్ పంపించు. బొంగరం తిప్పి చాలా కాలం అయింది. బాబాయ్ ఏం నాటకాలు ఆడుతున్నావా నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషులు? నాకొద్దు, నాకొద్దు. కావాలా? కావాలా? అందరిని మార్చేసి నాకొక్క ట్రావెల్ లేకుండా చేస్తావా దుర్మార్గుడా? మరి నా సంగతి ఏంట్రా? అమ్మా గోగుల్ తల్లి, బ్రహ్మచారి మఠం దారెట్టు. ఓ ఇటే అనమాట. ఎవడ్రా నువ్వు? డెలివరీకి వచ్చిన డైనోసర్ లాగా అలా అరుస్తున్నావు. నా రెండో పెళ్ళాన్ని నాకెందుకురా దూరం చేశావు? రెండో పిల్లం ఏంట్రా? రౌడీజం నా మొదటి పెళ్ళాం, రాజకీయం నా రెండో పెళ్ళాం. నా రెండో పెళ్ళాన్ని ఎందుకురా దూరం చేశావు? రేయ్, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. అబే రేయ్, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. వాట్ ఫ్రెండ్? బాయ్ బాయ్. వస్తా. ఇప్పుడు చెప్పరా, నీ ప్రాబ్లం ఏంటి? బాయ్ చెప్పిన మీ డాడీకి రేయ్, గుడ్ బై చెప్తాం రా. రేయ్, రేయ్, మాట్లాడి ఏంట్రా? డాడీ, వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తున్నా, వెళ్ళి మీ నాన్నని కాపాడుకోరా. పురాణాపూర్ నిత్యం శివారాధన జరిగే ప్రదేశం. మీ నాన్న శివైక్యం చెందుతున్నాడ్రా.
ఈ అబ్బిగాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చంపేయండి రా వాడి డాడీని, వాడిని కూడా. కళ్ళు దుకాణం. ఈ అబ్బిగాడు మరీ ఇంత దిగజారుతాడు అనుకోలేదు. యాగో ఏం బ్రో నీ పూజ మరీ వైలెంట్ గా ఉంది. చూడండి రవాణ్ణి ఎలా ఏడుస్తున్నాడు. అభి ఒరే అభి, నాన్నని చాలా దారుణంగా కొట్టారురా. ఇదిగో కొట్టింది వీలేరా. తో చూడు ఎంత రక్తం పోయిందో. ఇదిగో ఇదిగో వీడు 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 నాన్న చేతి మీద కొట్టాడురా. ఇదిగో వీడు వీడు నాన్న కాళ్ళ మీద కొట్టాడురా. వీళ్ళందరూ కలిసి కొట్టారురా నాన్నని. ఏంటి సృజన వాడు పారిపోతున్నాడేంటి? వాడసలు కొడుకేనా? దట్ మీన్స్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ సన్ ఆఫ్ ద వరల్డ్. ఫోన్ పెట్టాయి. తండ్రి హీరో. ఫ్రెండ్ లాస్ట్ పంచ్ సూపర్. మందేద్దామా? పద ఫ్రెండ్. వీడేంటి నేను లవ్ రిజెక్ట్ చేసేసరికి సన్యాసం పుచ్చుకుంటున్నాడా? ఫనీ గాయ్. అభి అబ్బిగాడి లవర్. నమస్కారం అండి. నమస్కారమా? ఏంటిది కొత్తగా? ఈరోజు ఏం రోజు తెలుసా? ఈ రోజు శ్రీ వికారినామ సంవత్సర వర్ష ఋతువు దక్షిణాయనం శ్రావణ మాసము సప్తమి స్వాతి నక్షత్ర యుక్త. ఈ రోజు చాలా మంచి రోజు అండి. చాలా మార్పులు వచ్చాయి. షర్ట్ మడత పెట్టి పై బట్టను వదిలేసి హెయిర్ స్టైల్ పైకి పెట్టి మాసిగా ఉండేవాడివి. ఇప్పుడు చూడు ఫుల్ హ్యాండ్స్ పెట్టావు, ఇన్షర్ట్ చేసావు, ఎంత మాండ్లీగా ఉన్నావు. థ్యాంక్స్ అండి. ఇలా ఉంటే నాకే కాదు మా డాడీకి కూడా నచ్చుతావు. పదా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రతి బర్త్డేకి ఒక కాస్ట్లీ కారో కాస్ట్లీ సెల్ ఫోనో అడిగేది. కానీ ఈ బర్త్డేకి నన్ను ఏమడిగిందంటే, డాడీ మన హాస్పిటల్లో ఆడపిల్ల పుడితే ఫ్రీ ట్రీట్మెంట్, నో బిల్ అని గిఫ్ట్ అడిగింది. ఇచ్చేశాను. హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? నేను ఇంత గొప్పగా ఆలోచించడానికి కారణం ఒకరున్నారు. ఆయనే నా ఇన్స్పిరేషన్, ఆయనే నా మోటివేషన్. ఆయన పేరు అభిరామ్. హాయ్. తప్పుగా మాట్లాడుతున్నానా? 100 మంది అమ్మాయిల మీద పడినా చలించని ఉన్నతమైన వ్యక్తి నాన్న. హీస్ మై సోల్మేట్. హలో చెప్పరా. ఆడది ఫిక్స్ అయితే ఐక్యరాజ్య సమితి కూడా నో చెప్పలేదు. ఏమండి జ్యూస్? వీడు అభినా రామా? ఒరేయ్, ట్విట్టర్ కనిపెట్టింది ఎవరు? జాక్ డోర్సే. అయితే నువ్వు రాంబే. యారా, బీర్ ఫ్యాక్టరీ ఓనర్ అని ఆశ్చర్యమైన కథలు చెప్పి నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తావా? ఏయ్, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను రా. అమ్మాయి అంటే హ్యాపీ, నాకు కోడలవ్వదగింది హ్యాపీ, అందువల్ల నేను హ్యాపీ. అందుకే నాన్న నేను హ్యాపీని లవ్ చేస్తున్నాను. తప్పు చేస్తున్నానేమో నాన్న. అభి లవ్ చేస్తున్న అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను. అంటే
ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేయకూడదు కదా నాన్న. ఒరేయ్ మీరు ఇద్దరని ఎవరన్నారా? ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే అభిగాడు ఆ అమ్మాయినే ఎందుకు లవ్ చేయాలి? అభి లవ్ చేసిన అమ్మాయినే నువ్వెందుకు లవ్ చేయాలి? నీకు 2 బ్రెయిన్స్ ఉన్నా ఉన్న మనసు మాత్రం ఒక్కటే. టైస్. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి. మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి. ఒప్పుకోలేదండి, ఒప్పించారండి. అవునండి. కంగ్రాచులేషన్స్ డాక్టర్. టాప్ 10 బ్రెయిన్ సర్జన్స్ లో మీరు నెంబర్ 1 గా సెలెక్ట్ అయ్యారు. డబుల్ కంగ్రాట్స్. మా నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆల్రెడీ నీ కూతురికి నాకు మధ్య టిఫిన్ కార్యక్రమాలు అయిపోయాయి. ఒకసారి కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం. పెళ్లికి ముందు వద్దనింది. నువ్వు మా పెళ్లికి ఒప్పుకోలేదనుకో, నీ కూతుర్ని